జీవితంలో మొట్టమొదటి మానవుడు పుట్టిన తర్వాత ఏం ఆలోచించాలంటే గమ్యం ఏమిటి, అది అన్నిటికంటే అది కనుక తెలుసుకుంటే అవర్ వర్క్ ఈజ్ ఫినిష్. అది మానవుడు తెలుసుకోవటం లేదండి. మహా వ్యవహారంలో పడిపోయి కొట్టుకుపోతున్నాడే కానీ మాయా ప్రవాహంలో పడి వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్, వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, అది నా జీవితంలో లక్ష్యం ఏమిటి అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదండి. ఏదో తింటున్నాడు, తాగుతున్నాడు, పోతున్నాడు, కళ్ళు మూస్తున్నాడు, మళ్ళా పుట్టడం, పునరపి జననం, పునరపి మరణం. కనుక ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది నిన్నటి దినం మొట్టమొదటిలోనే ఎందుకు ఈ బోధ చెప్పాలి చెప్పండి. ఏదో ఇవాళ కర్మయోగం చెప్తున్నారు కదా, ఏదో కర్మ భక్తి ఇటువంటివి చెప్పచ్చు కదా నిన్న, చెప్పండి. లేదే చెప్పలేదు. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం మొట్టమొదటిలోనే చెప్పేసినారు. కారణం ఏమిటంటే పొటెన్షియల్ మెడిసిన్. అది ఈ భవరోగానికి చికిత్సకి చాలా ఔషధాలు ఉన్నాయి, కానీ ఈ ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే సుపీరియర్ మెడిసిన్. అది చాలా అద్భుతమైన. ఎందుకంటే చీకట్లో కష్టపడేటువంటి బాధపడేటువంటి వారికి ఏదంటే ముఖ్యంగా కావాల్సింది దీపం. దీపం అంటే అన్ని చక్కగా ఉంటాయండి. అదేవిధంగా ఈ అంధకారం, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో బాధపడుతున్నటువంటి జీవుడికి దీపం వెలిగించాలి. ఏమిటా దీపం? జ్ఞాన దీపం. ఆ జ్ఞాన దీపం నిన్నటి దినమే మొట్టమొదటిలోనే కృష్ణ పరమాత్మ వెలిగించేసినారు. అర్జున, నీ స్వరూపం నా స్వరూపం వాళ్ళ స్వరూపం ఒకటేనయ్యా. నత్వేవాహం జాతునాథం నత్వం నేమే జనాధిపా నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సర్వే అండర్లైన్. భగవద్గీతలో ఇటువంటి పదాలు చాలా ముఖ్యమండి. ఆల్ ఆఫ్ అస్. సర్వే అంటే ఆల్ ఆఫ్ అస్. నీవు శాశ్వతం, నేను శాశ్వతం అన్నట్టు ఇండివిజువల్గా చెప్పలేదండి. వీఆర్ ఆల్ పర్మనెంట్. కనుక ప్రతి ప్రాణి కూడా శాశ్వతమైనటువంటి స్వరూపమే కానీ చంచలమైనటువంటి ఒక చిన్న స్వరూపం కాదండి. అది బుడగ కాదు, సముద్రం. ఇటువాడు సముద్రమే కానీ బుడగ కాదు, అలా తరంగం కాదండి. ఈ జీవుడు ఒక తరంగం, కానీ భగవంతుడు ఎవరంటే సముద్రం. ఈ సముద్రం అనే విషయం మర్చిపోయి ఈ చిన్న స్వరూపమే నేనని, ఇవో నా జీవితం 100 ఏళ్ల లోపు అని చెప్పి వాడు దీంతోనే చదువుకుపోతున్నాడండి. ఇది చాలా తక్కువ అండి. ఇట్ ఈస్ ఫాల్స్. కనుక సత్యమైనటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటిస్తున్నారు. దాన్ని బాగా తెలుసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదండి. ఎంత ధైర్యం అండి. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ దట్ వీ వాంట్. వివేకానంద వాక్యం. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ దట్ వీ వాంట్. అండ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ గెటింగ్ ది స్ట్రెంగ్త్ ఈజ్ టు అప్హోల్డ్ ది ఉపనిషత్స్ అండ్ బిలీవ్ దట్ ఐ ఆమ్ ది ఆత్మన్. మళ్ళీ చెప్తున్నాను. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ దట్ వీ వాంట్. And the first step in getting this strength is to uphold the Upanishads and believe that I am the Atman. నేను ఆత్మని తెలుసుకోవటంలోనే మహత్తరమైనటువంటి ధైర్యం, బలం ఉన్నదని చెప్పి శ్రీకృష్ణ వివేకానంద స్వామి చెప్పినారు. నిన్న కృష్ణ పరమాత్మ కూడా అదే వాక్యం చెప్పినారు. కనుక జీవుడు ఆ తన స్వరూపాన్ని మర్చిపోయి చూడండి, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, సత్ చిత్ ఆనందం, అదండి మానవుని యొక్క యథార్థ స్వరూపం. రాత్రి నిద్రపోతున్నాడండి, గాఢ నిద్ర. ఆ నిద్రలో వాడు అదే అనుభవిస్తున్నాడు. చూడండి ఎంత హ్యాపీనెస్. ఏవైనా దుఃఖం లవలేశమైనా ఉన్నదా చెప్పండి? డీప్ స్లీప్. చూడండి, డీప్ స్లీప్ అండి, మామూలు స్వప్నం కాదు. ఆ సుషుప్తిలో వాడు ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? కణ స్వరూపమే. అయితే అది జడమైనటువంటి స్థితి కాబట్టి అది మోక్షం కాదండి. ఆ నిద్ర అనేది జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం కోసం నిద్రే కానీ మోక్షం కోసం కాదండి. మోక్షం పొందాలంటే నిద్రలో ఏ స్వరూపాన్ని వాడు అనుభవం చేసుకున్నాడు దాన్ని మేలుకొని అనుభవించాలి. మేలుకొని అంటే చక్కగా రేపు 6వ అధ్యాయం వస్తుంది, హౌ టు మెడిటేట్, హౌ టు కాన్సన్ట్రేట్. చక్కగా ఆసనం వేసుకుని దృష్టి భ్రూమధ్యంలో కానీ, సహస్రారంలో కానీ, హృదయ స్థానంలో కానీ, నాసికాగ్రం కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని ప్రపంచ సంబంధమైనటువంటి సంకల్పములన్నీ కూడా మర్చిపోయి తన యొక్క యథార్థ స్వరూపం కనుక జ్ఞాపకం పెట్టుకుంటే దాని పేరే తురీయం, సూపర్ కాన్షియస్. అదండి మనకు కావాల్సింది. నాట్ అన్కాన్షియస్ బట్ సూపర్ కాన్షియస్. అది ఆ సూపర్ కాన్షియస్ స్థితిలో ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు. అదండి జన్మ యొక్క ఫలితం, సత్ఫలితం. పుట్టినందుకు దాన్ని అనుభవించాలండి. అది లేకుండా ఈ మహాసముద్రంలో పడి కొట్టుకుపోతున్నాడు. అది ఒక చిన్న దృష్టాంతం చెప్పి ఇప్పుడే 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో నేను ప్రవేశిస్తున్నాను. పూర్వం దాదాపు 60-70 సంవత్సరముల కిందటనే మన భారతదేశంలో గుజరాత్లో ఒక విద్యార్థి ఉన్నాడండి. గుజరాత్, వారి పేరు త్రివేది. చూడండి, గుజరాత్లో ఉండే వాళ్ళ పేర్లు ఇట్లాగే ఉంటాయండి. త్రివేది, ద్వివేది, చతుర్వేది అని ఉంటాయండి.